దేవుని సంగమా, మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అదే విధముగా రాఫా రివైవల్ మినిస్ట్రీస్ని ప్రేమిస్తున్నాం. మా ఆత్మీయ కుటుంబము లైవ్లో యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. మీ కుటుంబానికి మీకును వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినమున మనము బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనము తెలుసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈనాటి అంశము విశ్వాసులకు దేవుడిచ్చిన పిలుపు. విశ్వాసులను దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? విశ్వాసులకు ఏ కిరీటాలు, ఏ బహుమానాలు ఇవ్వబోతున్నాడు? క్రీస్తు తన సొంత బిడ్డలైన విశ్వాసులకు, తన ప్రజలకు ఎందుకు పిలుస్తున్నాడు? వారికి ఏ కిరీటములు ఇవ్వబోతున్నాడు? పరిశుద్ధ గ్రంథములో నుండి మనము కొన్ని విషయాలను జ్ఞానం చేద్దాం, తెలుసుకుందాం. దేవుడు ఈ లోకములో ఈ సృష్టినంతా సృష్టించిన తర్వాత, భూమి ఆకాశములను సర్వ సృష్టిని సృష్టించిన తర్వాత, మనుష్యులను, మానవులను, పక్షులను, జాతులను, రకరకమైన వాటినన్నిటినీ సృష్టించిన తర్వాత దేవుడు తన ఉన్నతమైన ప్రణాళికలో మానవులను ఏర్పరచుకున్నాడు. తన ఉన్నతమైన ప్రణాళికలో దేవుడు తన ప్రజలను నియమించుకున్నాడు. దేవుని మాటను వినకుండా, దేవుని మాటను లక్ష్య పెట్టకుండా, సాతాను క్రియల ద్వారా ఆ సాతాను సర్పము మనుష్యులను ప్రేరేపించి దేవునికి దూరము చేసి శరీర క్రియలను, శరీర సుఖములను, శరీర రకమైన సంతోషాలను, డబ్బును, స్వార్థమునకు అనుగుణముగా మోసము చేయడానికి మనుష్యులను సాతాను ప్రేరేపించి దేవునికి దూరం చేశారు. దేవునికి వ్యతిరేకముగా బ్రతికే వ్యక్తులుగా సాతాను గర్జించు సింహం వలె ప్రజలను దేవుని వైపుకు మళ్ళకుండా వ్యతిరేకపరుస్తుంది. ఈ దినమున దేవుడు ప్రజలను పిలుచుకుంటున్నాడు. దేవుడు ప్రజలను, విశ్వాసులను, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలని, ఆ ప్రజలకు విడుదల, మేలులు, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు పొందుకోలు, కిరీటాలు, బహుమానాలు వారి కొరకు దాచి ఉంచబడినవి. ఈ దినమున విశ్వాసులకు పిలుపు దేని కొరకు? వారికిచ్చే కిరీటములు ఏమిటో కొన్ని విషయాలు మనము చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదువుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము. నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము. అరైజ్ ఫ్రమ్ అమాంగ్ ద డెడ్. ప్రత్యేకించబడుట, సఫరేషన్,
నీవు లోకములో బ్రతుకుతున్నావేమో, నీవు పాపములో బ్రతుకుతున్నావేమో, నీవు చీకటిలో బ్రతుకుతున్నావేమో, మేల్కొని ఆ చీకటిలో నుండి, ఆ పాపములో నుండి లెమ్ము, లెమ్ము, ప్రత్యేకపరుచుకోమంటున్నాడు. విశ్వాసులకు మొట్టమొదటి ఇచ్చే పిలుపు ఏంటంటే ప్రత్యేకించబడాలి, ప్రత్యేకించపరుచుకోవాలి. నీ జీవితము ప్రత్యేకతలోకి రావాలి. ఈయన కుమారుడు ప్రభువు కొరకు నిలబడే వ్యక్తి. ఈయన కుమార్తె లోకంలో నుండి ప్రత్యేకించబడి దేవునిలో సహవాసం చేస్తుంది. రైజ్ ఫ్రమ్ అమాంగ్ ద డెడ్, మృతుల్లో నుండి మేల్కొనాలా, చీకటిలో నుండి వెలుగులోకి రావాలా, పాపములో నుండి దేవుని సన్నిధానంలోకి అడుగు పెట్టాలా, పాపములన్నీ విడిచిపెట్టాలా. విశ్వాస జీవితంలో ప్రత్యేకించబడుట చాలా ప్రాముఖ్యమైనది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 10వ వచనం వరకు మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనము జాగ్రత్తగా చూస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మృతుల్లో చీకటిలో పాపములో ఉన్న మనలను ఆయన సిలువలో చనిపోయి ఆయన రక్తము కార్చి ఆయన మనకు విడుదలిచ్చాడు. ఆయన మన అపరాధములు, మన పాపములన్నీ తన భుజముల మీద వేసుకొని మన కొరకు త్యాగము చేసి చనిపోయిన దేవుడు విశ్వాసులను, లోకంలో ఉన్న ప్రజలను పిలుస్తున్నాడు. వారి పిలుపు దేని కొరకంటే ప్రత్యేకతలో ఉండడానికి. వారి పిలుపు దేని కొరకంటే ఒక మద్యము తాగే వ్యక్తిని పిలిస్తే మద్యము నుండి విడుదల పొందుకొని ఆ మద్యము నుండి దూరమయ్యి దేవుని సన్నిధానంలో మద్యము తాగకుండా దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉండాలా. పాపములో ఉన్న వ్యక్తిని పిలుస్తుంటే పాపాలు మానేసి, శరీర కోరికలు తీసివేసి, శరీర సుఖాలు వదిలిపెట్టేసి ఆ పాపమంతా కూడా దేవుని రక్తంలో కడుక్కొని మరలా నేను పాపిగా ఉండకూడదు అని తీర్మానము తీసుకోవాలా. ఇదేనా మన ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నాడు. పాపిగా ఉన్న మనలను ప్రభువు నీతిమంతులుగా చేశాడు. తన రక్తములో మన పాపములు కడిగాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలుస్తున్నాడంటే ప్రత్యేకమైన జీవితంలోకి, ఆ ప్రత్యేకమైన జీవితంలో మనము కొనసాగడానికి యేసుక్రీస్తు మనల్ని పిలుస్తున్నాడు. నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, ఇంకను దేవుని ఎరుగక, మారు మనసు అనుభవం రాక, రక్షణ అనుభవం లేక ఇంకను మనము మృతులుగా ఉన్నామేమో, చనిపోయి నూతన జన్మను మారు మనసు రక్షణ అనుభవం ద్వారా దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ 1వ అధ్యాయం నుంచి 10వ వచనం వరకు మనము జాగ్రత్తగా చదివితే అనేకమైన విషయాలు ఇక్కడ దాగి ఉన్నాయి. మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు మన ఎడల చూపిన తన మహాచేతను మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షించబడుచున్నారు. కృపావరము, ఈ రక్షణ వరము ఆయనిచ్చేదే. క్రీస్తు యేసునందు మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగముల్లో కనపరుచు నిమిత్తము
క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టును. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. విశ్వాసులకు పిలిపే రక్షణ అనుభవంలోకి విశ్వాసముతో మనము ఆయన యందు నమ్మిక ఉంచి బాప్తిస్మము మారు మనసు అనుభవములకు వచ్చిన మనం ప్రత్యేకమైన జీవితం బ్రతకాల. ఆ సపరేటెడ్ లైఫ్, ఆ ప్రత్యేకమైన జీవితము మన కుటుంబంలో మనలో కనబడాల, మనలో కనబడాల. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుంటే, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని చెప్పాను. చీకటిలో ఉన్న మనలను ఆయన వెలిగించడానికి వచ్చాడు. ఆయన పుట్టుక ద్వారా వెలుగు వచ్చిందని అనేక మార్లు అనేక సార్లు చెప్పాను. ఆయన పుట్టుక, ఆ నక్షత్రము, ఆ లైటింగ్ అనేక మందిని వెలిగించడానికి ఆయన పుట్టుక గొప్పది అని చెప్పాను. ఆయన పుట్టుక ఎంత గొప్పదో ఆయన మరణము కూడా అంత గొప్పది. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని చెప్పాను. ఈ దినమున ఆయన్ని వెంబడిస్తున్న ప్రజలు, ఆయన్ని ఆరాధిస్తున్న ప్రజలు, ఆయనతో సహవాసం చేసే ప్రజలు, దేవుని సన్నిధానములో దేవుని ప్రియ కుమారులుగా ఉన్నవారు జీవపు వెలుగు, జీవపు వెలుగు కలిగి ఉంటారని చెప్తున్నాడు. ఆత్మీయ బలము, ఆత్మీయ అభివృద్ధి, ఆత్మీయ పరిపక్వత. ఒక ఉపాధ్యాయుడిని మనము చూస్తే, ఒక మ్యాథ్స్ చెప్పే ఉపాధ్యాయుని చూస్తే, ఆ మ్యాథ్స్ లో ఆయనకి అన్ని విషయాలను తెలుసుకుని పిల్లలకు సబ్జెక్ట్ ని చెప్తా ఉంటాడు. దాని కొరకు ఎంతో డెవలప్ చేసుకుంటాడు, ఎంతో ప్రయాసపడతాడు, ఎంతో నేర్చుకుంటాడు. ఒక క్రికెట్ ఆటగాడిని చూస్తే ఆయన చిన్న వయసులో నుండి ఆట మీద పట్టు సాధించాలని రకరకాల ప్రయత్నాలు చేసి ఆటల్లో పట్టు కోసము, ఆటను గెలిపించడం కొరకు పట్టుదలతో ప్రయాసపడతాడు. ఇక్కడ విశ్వాసుల కొరకు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఆత్మీయ అభివృద్ధి, ఆత్మీయ ఉజ్జీవము, ఆత్మ ఫలము, ఆత్మలో పరిపక్వత, జీవపు వెలుగు. ఈ పరిశుద్ధ గ్రంథము జీవము గలది. ఈ పరిశుద్ధ గ్రంథము సత్యమైనది. ఈ పరిశుద్ధ గ్రంథములో సత్యమైన మాటలను అనేక మంది సైంటిస్టులు, అనేక మంది అనేక రకములైనవి కనిపెట్టిన వ్యక్తులందరూ కూడా ఈ బైబిల్లోని వచనాలను, బైబిల్ని ఆధారం చేసుకుని అనేకమైనవి పెట్టడం జరిగింది. ఈ జీవపు వెలుగును యేసుక్రీస్తు ప్రభువు ఆయన్ని వెంబడించిన ప్రజలకు ఇస్తానంటున్నాడు. ఆయన ఎవరైతే వెంబడించగలరు, ఎవరు యథార్థంగా బ్రతకగలరు, ఎవరు నీతిగా నమ్మకముగా దేవునికి బ్రతకగలుగుతారో వారికి జీవపు వెలుగు ఇస్తాడు. ఆయన్ని ఎప్పుడైతే మారు మనసు రక్షణ అనుభవంలోకి వచ్చిన బిడ్డలందరినీ కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. కానీ నీ జీవితము ప్రత్యేకమైన జీవితముగా ఉండాలా. నీ జీవితము ప్రత్యేకపరచుకుని ప్రభువు కొరకు మనము వెలిగించే వ్యక్తులుగా ఉండాలా. ప్రభువు కొరకు మనము పరిగెత్తే వ్యక్తులుగా మన జీవితము ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక
6వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనము. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకుంటారు. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపబడి, అయితే మృతుల్లో నుండి సజీవులమనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. ఈ ప్రత్యేకమైన జీవితం కొరకు మనం చూస్తున్నాము. మొదటి అంశం ఇది. విశ్వాసుల పిలుపు కిరీటంలో మొదటి అంశం ఏంటంటే ప్రత్యేకమైన లైఫ్, ప్రత్యేకించబడుట. దేవునికి మనమే అప్పగించుకోవాలా. మిమ్మును మీరే దేవునికి సమర్పించుకోవాలా. మిమ్మును మీరే దేవుని ఎదుట స్థిరపడాలా. మిమ్మును మీరే దేవుని ఎదుట బలపరచబడాలా. మీరు మహిమను ఘనతను పొందుకున్నట్లు, శక్తిని అభిషేకాన్ని పొందుకున్నట్లు మన జీవితము ఆయనకు సమర్పణ కలిగి జీవించాలి. ఈ ప్రత్యేకమైన జీవితంలో, ఈ సపరేటెడ్ లైఫ్, ఈ ప్రత్యేకమైన దేవుని కొరకు మనం బ్రతికే వ్యక్తులలో ఆయన కొరకు మనము సమర్పణ హృదయాన్ని కలిగి జీవించాలి. అదే విధముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 14వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వచనంలో, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయుకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. నీతి ప్రవర్తన గలవారై, నీతి ప్రవర్తన గలవారై పాపము చేయుకుడి. నీతిగా బ్రతుకుతూ, నీతిగా జీవిస్తూ పాపము చేయవద్దంటున్నాడు. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, దేవుని వాక్యం గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, దేవుని గూర్చిన మాటలు కొందరికి తెలియదు కనుక పాప ఊబిలో పడిపోతున్నారు, పాప లోకంలో జీవిస్తున్నారు. మనము దేవుని జ్ఞానాన్ని తెలుసుకుని, దేవుని వాక్యాన్ని చదువుకుంటూ, ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన చేస్తూ మన ప్రత్యేకమైన జీవితాన్ని కొనసాగించాలి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. దేవుని జ్ఞానము, ఆ వివేచన, వివేకము మనము తెలుసుకుని దేవునిలో ప్రత్యేకింపబడాలా, దేవుని కొరకు నిలబడాలా. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఇక్కడ యేసుక్రీస్తు రక్తంలో మన పాపములు కడుక్కొని మారు మనసు రక్షణ అనుభవంలోకి వచ్చిన మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని
వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. మనుష్యులందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈ భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నారు. ఈ భూ సంబంధమైన వాటి కొరకే పరిగెడుతున్నారు. ఈ లోకములో మానవునికి అందుబాటులో ఉన్న వాటిని వెతుకుతున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ పర సంబంధమైనవి, ఆ పరలోక ధనమును, ఆ పరలోకములో ఉండే వాటిని సంపాదించుకోమంటున్నాడు. వాటి కొరకు ప్రయాస, వాటి కొరకు పరుగు, వాటిని గురి పెట్టుకునే బ్రతకమంటున్నాడు. ఈ దినమున క్రీస్తుతో లేపబడిన మనము, యేసు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకమంటున్నాడు. ఆ పైనున్న వాటిని మనం వెదకాలంటే విశ్వాసులుగా మన జీవితము ప్రత్యేకించబడాలి. ఆ ప్రత్యేకమైన జీవితంలోకి మనం వచ్చినప్పుడే మనకు కిరీటాలు ఏమిస్తాడో మనం చూద్దాం. ఈ విశ్వాసుల పిలుపులో 4 విషయాలు చెప్తాను, 4 కిరీటాల కొరకు చెప్తాను. ఈ విశ్వాసుల పిలుపు మొట్టమొదటిది ప్రత్యేకించబడుట. రెండవదిగా యోహాను సువార్త 14వ అధ్యాయము 31వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయము 31వ వచనము. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయుచున్నాను. లెండి, నేను ఇక్కడ నుండి వెళ్ళుదాము. ఈ వచనాలన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, లెండి, ఇక్కడ నుండి మనం వెళదాం. Arise, let us go hence. మన జీవితము, విశ్వాసుల జీవితము, కమ్యూనియన్, ఒక సహవాసము, దేవుని సహవాసము కలిగి జీవించాలి. మొట్టమొదటిగా ప్రత్యేకమైన జీవితంలోకి, ప్రత్యేకింపబడిన జీవితంలోకి మనం రావాలని చెప్పాను. రెండవదిగా నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయుచున్నాను. లెండి, ఇక్కడ నుండి వెళ్ళుదాము. దేవుడు యెహోవా దేవుణ్ణి ఏ విధంగా అయితే ప్రేమించాడో, యేసుక్రీస్తు ఆ తండ్రైన దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించి ఈ లోకంలో మానవ రూపిగా యేసుక్రీస్తు ప్రభు వచ్చి తన తండ్రి చిత్తాన్ని ఏ విధంగా అయితే నెరవేర్చాడో, తన తండ్రి చెప్పిన ఆజ్ఞలను పాటిస్తూ లోకంలో దైవ కుమారుడిగా జీవిస్తూ మానవ రూపిలో మనందరి కొరకు ఆయన ఎన్నో త్యాగాలు చేశాడు. ఆయనతో ఎక్కడ నిలబడితే అక్కడ అనేక జనసమూహములు ఆయన్ను బోధిస్తుంటే అనేక మంది రక్షణ, మారు మనసు పొంది సహవాసం చేయడానికి ఇష్టపడ్డారు. దేవుడు ఎక్కడైతే, ఏ కొండ మీదైతే ప్రసంగిస్తున్నాడో దేవుని సహవాసంలోకి అనేక మంది దేవుని మాటలను విని రక్షణ పొందినట్లు మనము బైబిల్ గ్రంథంలో చూడగలము. మారు మనసు పొందినట్లు మనము బైబిల్ గ్రంథంలో చూడగలము. సహవాసము చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ బిడ్డలకు సహవాసము చాలా ప్రాముఖ్యమైనది. కొద్దిమందిని మనము చూస్తే, విశ్వాసుల కొరకు మనం ఆలోచన చేస్తే గుంపులో కలిసే వ్యక్తులుగా ఉన్నారు. వేల మంది జనాల్లో కలిసి వెళ్ళి రావడం మాత్రమే చేసే వ్యక్తులను మనం చూస్తాము.
దేవుని సన్నిధానంలో దేవుని ఆత్మ నడిపింపు ఉండదు. దేవుని సన్నిధానంలో ప్రభుని ఆరాధించరు. దేవుని సన్నిధానంలో ప్రభుతో గడపరు వారు. ఆదివారం కనుక మందిరానికి వెళ్ళాలి, శుక్రవారం కనుక మందిరానికి వెళ్ళాలి, ఉపవాస కూడికలు కనుక మందిరానికి వెళ్ళాలని నామకార్థముగా గుంపులో కలవడానికి వెళ్ళే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇటువంటి వ్యక్తులు దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడట్లేదు. మనుష్యుల సహవాసము, మనుష్యులతో సత్సంబంధాల కొరకు పరిగెత్తే వ్యక్తులుగా ఉన్నారు. నీవు దేవుని సన్నిధానంలో దేవునితో సహవాసం చేయాలి. నీవు దేవుని సన్నిధానంలో దేవుని కనిపెట్టాలి. నీవు ఆరాధన చేస్తున్నప్పుడు, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు విజ్ఞాపన చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను చూడాలి. కొంతమంది వ్యక్తులను మనము చేస్తే ఉద్యోగాలలో ఆ మేనేజర్స్ లేకపోతే ఆ సార్లు ఎవరైతే ఉంటారో వారి ముందు పనిచేస్తూ కనిపిస్తారు. మరలా వారు వెళ్ళిపోతే పని చేయని వ్యక్తులుగా అనేక మందిని నటించే వ్యక్తులను మనము చూస్తాము. దేవునితో సహవాసం ఎలా ఉండాలంటే మనుషుల కొరకు చేయొద్దండి. మనుషులు చేస్తున్నారు నేను చేస్తున్నానని చేయొద్దండి. నీతో దేవుడు మాట్లాడాలా, నీతో దేవుని సహవాసం ఉండాలా. ఆయనతో ఎంత దగ్గరగా నీవు బ్రతుకుతే నీ బ్రతుకు అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉంటుంది. నీ జీవితము అనేక మందికి వెలుగుకరముగా ఉంటుంది. యోబు అన్ని కోల్పోయాడు. మనుష్యులు పెట్టు బాధలను లక్ష్య పెట్టలేదు, సాతాను పెట్టు బాధలను లక్ష్య పెట్టలేదు. ఆయనకున్న ఆస్తులన్నీ కూడా సర్వం కోల్పోయాడు, సర్వం నష్టపోయాడు. కానీ నీతిని, యథార్థతను యోబు విడిచిపెట్టలేదు. ఎన్నైతే సాతాను నాశనము చేసిందో, ఎన్నైతే దేవునితో పందెము వేసుకుని సాతాను ఓడించాలి యోబునని అనుకుని ఎన్ని ప్రయోగాలు చేసిందో, యోబు దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుడు యోబును విడిచిపెట్టలేదు. ఈ దినమున మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సహవాసము, యోబు దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుడు యోబును విడిచిపెట్టలేదు. నిన్ను నన్ను దేవుడు ఎందుకు విడిచిపెడుతున్నాడు? ప్రశ్న జీవితంలో ఉండాలి. యోబు ఆ దేశంలో ధనవంతుడిగా ఉన్నాడు. అన్ని కూడా సాతాను నాశనము చేస్తాను నిన్ను వెంబడించడని దేవునితో పందెం వేసినప్పటికీ కూడా యోబు యథార్థతను విడిచిపెట్టలేదు. కనుక యోబు దీవించబడ్డాడు, కోల్పోయి మరలా రెండింతలుగా పొందుకున్నాడు. యోబు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, దేవునితో సహవాసాన్ని కాపాడుకున్నాడు, ప్రభుతో నడిచాడు, ప్రభుతో జీవించాడు. కనుకనే యోబు జీవితంలో కోల్పోయినవన్నీ కూడా మరలా రెండంతలుగా పొందినట్లు మనం చూస్తాము. యోబు గ్రంథం 1వ అధ్యాయంలోనే మనకు కనబడుతున్నది. సహవాసము ఎలాంటిది? ఈ సహవాసము దేవునితో ఉండాల్సిన సహవాసము, విశ్వాసుల మధ్య సహవాసము, సేవకుల మధ్య సహవాసము. ఈ సహవాసంలో లేకపోతే మనుష్యులు లోకములో పడిపోతారు. మనుష్యులు లోకం వైపు చూస్తూ ఉంటారు. గుంపుల్లో కలవడానికి కాదు, మనుషుల కొరకు వెళ్ళడం కాదు, దేవుని ఆత్మను పొందుకోవడానికి, దేవుని శక్తిని పొందుకోవడానికి మనము పరిగెత్తే వ్యక్తులుగా ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనంలో, తండ్రి నన్ను ఎలాగ ప్రేమించునో నేను మిమ్మను అలాగే ప్రేమించుతిని, నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచున్న ప్రకారము మీరు ఆజ్ఞలను గైకొని ఎడల ఆ ప్రేమ యందు నిలుచుందురు.
యేసుక్రీస్తు ప్రభువు తండ్రి మాటలను, తండ్రి ఆజ్ఞలను గైకొన్నాడు. గైకొని మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడుచున్నాడు, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవునితో సహవాసం చేసి, దేవునితో నడిచి, దేవునితో మనం నమ్మకంగా, యథార్థముగా, భక్తిగా జీవిస్తే మనము బహుగా ఫలిస్తాము. 8వ అధ్యాయంలో మనం చూడవచ్చు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. దేవునిలో సహవాసము చేసి, దేవునితో నమ్మకముగా జీవించి, ఆయన సన్నిధానములో కనిపెడితే మనము ఫలిస్తాము, అభివృద్ధి చెందుతాము, అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉంటాము. మొట్టమొదటిది శిష్యులకు, దేవుని పిల్లలకు, దేవుని విశ్వాసులకు ఉండవలసినది ఆ పిలుపు ఏంటంటే ప్రత్యేకించబడుట. రెండవది దేవునితో సహవాసము, మందిరంలో సహవాసము, విశ్వాసులతో సహవాసము, దేవుని సేవకుల మధ్య సహవాసము. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. ఈ మొదటి 2 వచనాలు మనం చూస్తే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. విశ్వాసమునకు కర్త అయిన, దానిని కొనసాగించిన యేసుక్రీస్తు వైపు చూడాలి. యేసుక్రీస్తు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెము కొరకు పరిగెత్తే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని ఆజ్ఞలను మనము గైకొని ఆ పరుగు పందెము ఏదైతే మన ఎదుట ఉంచబడిన ఆ పరుగు పందెములో మనము పరిగెత్తే వ్యక్తులుగా ఉండాలి. ఒక రన్నింగ్ రేస్ పెడితే అనేక మందిని లైన్లో నుంచో పెడతారు. ఎవరైతే ముందుగా పరిగెడతాడో వాడే బహుమానం పొందుకుంటాడు, వాడే ప్రైజ్ను పొందుకొని ప్రజలందరిలో ఘనముగా నిలబడతాడు. దేవుని వాక్యము ఏం చెప్తుందంటే, విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడినది మీ ఎదుట ఏది ఉంచబడినది, మీ గురి, మీ లక్ష్యము ఏమిటంటే అనేక మంది ప్రజల కొరకు ప్రార్థన చేసి, అనేక మంది ప్రజల కొరకు విజ్ఞాపన చేసి నశించిపోతున్న ఆత్మలను రక్షించుట. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ, దేవుడు మనకిచ్చిన పరుగు, దేవుడు మనకిచ్చిన గమ్యము. ఈ దినమున దేవునితో సహవాసం చేస్తున్న మనము, దేవునిలో బలపడుతున్న మనము, దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము ఆయన సన్నిధానంలో సహవాసం చేసి ఆయన కొరకు ప్రజలను సిద్ధపరచబడాలి. ప్రజలను సిద్ధపరిచే వ్యక్తులుగా జీవించాలి. గమ్యము తెలియని ప్రజలుగా జీవిస్తున్నామేమో, గమ్యము లేని వ్యక్తులుగా జీవిస్తున్నామేమో, నీ గురి తెలియని వ్యక్తిగా నీవు బ్రతుకుతున్నావేమో. నీకు ఒక గురి ఉండాలి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి
జాగ్రత్తగా ఆలోచన చేయాలా. సులువుగా సాతాను క్రియలు ఏ విధంగా ఉంటాయంటే, సాతాను ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే, ఎప్పుడు ఎవరిని మెరింగి వేద్దామా, ఎవరిని పాపంలో లాగివేద్దామని క్రియలు ఉంటాయి. దేవునితో సహవాసము, దేవునితో ప్రార్థన, దేవుని వాక్యము నీ జీవితంలో ఉంటే వాటి నుండి నీవు విడిపించబడతావు. నీవు అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉంటావు. మూడవదిగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 5వ వచనము చదువుతారా? మత్తయి సువార్త 9వ అధ్యాయము 5వ వచనము. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడవమని చెప్పుట సులభమా? ఈ మత్తయి సువార్త 9వ అధ్యాయము 5వ వచనంలో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడువమని చెప్పుట సులభమా? లేచి నడువుడి, అరైజ్ అండ్ వాక్. ఇక్కడ విశ్వాసులుగా మనము దేవుని సన్నిధానంలో బ్రతుకుతున్నాము. ఇంకను మనము విశ్వాసులుగా ఉండుట దేవునికి ఇష్టం లేదు. మీరు శిష్యులుగా ఉండాలా, మీరు శిష్యులుగా అవ్వాలి. అరైజ్ అండ్ వాక్, లేచి నడువుడి. డిసైపుల్షిప్, శిష్యత్వము మన జీవితంలో, శిష్యత్వము మనము వెళ్ళాలా. సర్వలోకమును శిష్యులుగా చేర్చమంటున్నాడు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమంటున్నాడు. మీరు అనేకులను శిష్యులుగా చేర్చండి అంటున్నాడు. విశ్వాసులుగా మనము ఎన్ని సంవత్సరాల నుండి అదే స్థితిలో మనము జీవిస్తే దేవుడు మన కొరకు దుఃఖిస్తున్నాడు. శిష్యులుగా మార్చబడాలి. అనేక మంది శిష్యులను చేయడానికి మనము ప్రయాసపడాలి, పరిగెత్తాలి. ఈ శిష్యత్వం గురించి, నిజమైన శిష్యత్వం గురించి అనేక సార్లు సందేశాలు ఇచ్చాను. ఈ శిష్యత్వంలోకి మనం వెళ్ళకపోతే ఇంకనూ కూడా మనము దిగజారిపోతున్న వ్యక్తులుగా మనం ఉంటున్నామేమో. విశ్వాసులుగా పాప ఊపిలో పడి ఉన్న మనలని, అపరాధములతో చచ్చిపడి ఉన్న మనలను మరు మనసు రక్షణ అనుభవంలోకి వచ్చి ఆయన యందు విశ్వసించి ఆయన కుమారులుగా, విశ్వాసులుగా పిలువబడుతున్నాం. విశ్వాసులుగా మనం ఉన్నాము. శిష్యులుగా మారాలి, శిష్యులుగా సువార్తను ప్రకటించాలి, అనేక మంది శిష్యులుగా చేయాలి. శిష్యులు ఎవరవుతారంటే తన్ను తాను ప్రేమించుకున్నవాడు కాదు, తన స్వార్థముల కొరకు తన్ను ఉపయోగించుకునేవాడు శిష్యుడు కాదు. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించువాడు మాత్రమే శిష్యుడు. తన సిలువను ఎత్తుకోవాలా, తన కుటుంబాన్ని గాని, తన బంధువులను గాని, తన బిడ్డలను గాని, తన భార్యను గాని దేవుని కన్నా ఎక్కువ ప్రేమించేవాడు దేవుని శిష్యుడు కాదు. దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకేం చెప్తున్నాడంటే, లోక సంబంధముగా పాప ఊబిలో ఉన్న మనల్ని ఆయన యందు విశ్వసించి మారు మనసు రక్షణ అనుభవంలోకి వచ్చి విశ్వాసులుగా జీవిస్తున్న మనము తన సిలువను, తన కాడిని మోసే వ్యక్తులుగా, యేసుక్రీస్తు ప్రభు మన అపరాధముల కొరకు సిలువను ఎత్తుకుని తన కాడిని మన అపరాధముల కొరకు మోసాడు, త్యాగము చేశాడు. ఆయన ఏ పాపము లేని దేవుడిగా ఉన్నాడు. ఆయనలో ఏ పాపము లేదు. మనలో అనేక పాపములు చేసి పాప జీవితము నుండి నీతిమంతులుగా యేసుని రక్తంలో పాపములు కడుక్కున్న మనం మన సిలువను మనం ఎత్తుకుని దేవుని కొరకు నడిచే వ్యక్తులుగా ఉండాలా. శిష్యులుగా చేయుట, శిష్యులుగా మార్చబడుట, శిష్యులుగా ఉండుట. బైబిల్ గ్రంథంలో తన సొంత ఆలోచనల మేరకు, తన సొంత ప్రయోజనాల కొరకు, తన స్వార్థము కొరకు
ఉపయోగించుకునేవాడు శిష్యుడు కాడు. కానీ అన్నిటికీ తన కుటుంబాన్ని గాని, తన సొంత ఆస్తులను గాని, డబ్బును గాని, లోకములో అన్ని ప్రేమించి దేవుని శిష్యుడని చెప్పుకునేవాడు నన్ను చూచిన వ్యక్తి కాదు, దేవుని సంబంధి కాదు. వాడు శిష్యత్వము లేచి నడువడి అరైజ్ అండ్ వాక్, లేచి నడువడి. మనము ఇంకను విశ్వాసులుగా జీవిస్తున్నామేమో, శిష్యత్వంలోకి వెళ్ళాలి. అనేక మంది శిష్యులుగా చేయాలి, అనేక మంది శిష్యులను మనము చేయాలి. యేసుక్రీస్తు ప్రభు సముద్రము దగ్గర ఉన్నప్పుడు అక్కడ అనేక మంది ఆ చేపలను పడుతున్న ప్రజలను చూస్తే ఆ చేపలను పట్టిన ప్రజలను పిలిచాడు. అన్ని కూడా సమస్తాన్ని అంతటిని కూడా అక్కడ వదిలిపెట్టేసి యేసుక్రీస్తు ప్రభువుతో వచ్చారు. సమస్తమును విడిచిపెట్టి యేసుక్రీస్తుకి శిష్యులుగా ఉన్నారు. సమస్తమును విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించారు. సమస్తమును అన్ని కూడా వదులుకొని యేసుక్రీస్తుతో ప్రయాణించారు. సమస్తమును విడిచిపెట్టి మనము దేవునితో ప్రయాణం చేయాలి. దేవునికి మనము శిష్యులుగా ఉండాలి. నాలుగవదిగా పరమగీతములు 2వ అధ్యాయము 2వ అధ్యాయము 13వ వచనము. పరమగీతములు 2వ అధ్యాయము 13వ వచనము. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసన ఇచ్చుచున్నవి. నా ప్రియులారా, సుందరవతి, లెమ్ము, రమ్ము. నా ప్రియులారా, సుందరవతి, లెమ్ము, రమ్ము. లేచి రమ్ము, అరైజ్ అండ్ కమ్ అవే. ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్టు పూతబట్టి సువాసననిచ్చుచున్నవి. మొట్టమొదటిగా ప్రత్యేకింపబడిన దాన్ని చూసాము. రెండవదిగా దేవునితో సహవాసము, విశ్వాసులతో సహవాసము చూసాము. మూడవది శిష్యత్వం కొరకు చూసాము. ఈ పరమగీతములో లేచి రమ్ము, ఆత్మీయ అభివృద్ధి, ఆత్మలో పరిపక్వత, ఆత్మలో ఉజ్జీవింపబడము, మహిమ, గ్లోరీ, మహిమను పొందుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. లేచి రమ్ము. ఎవరిని మహిమపరచడానికి? యేసుక్రీస్తు ప్రభువుని, ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఆ తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరచడానికి లేచి రమ్ము. 4 విషయాలను మనం అర్థం చేసుకుంటే, లెమ్ము, నీవు మృతుల్లో నుండి మేల్కొని లెమ్ము, లేండి, ఇక్కడ నుండి వెళుదాము. మూడవది లేచి నడువడి. నాలుగవది లేచి రమ్ము. సఫరెస్టర్ లైఫ్, సమ్రేటర్ లైఫ్, గ్లోరీ, దేవుని మహిమపరచుట. ఎప్పుడైతే మనము ఆత్మీయ పరిపక్వతలకు వస్తామో, ఒక విత్తనాన్ని విత్తిన వ్యక్తి దాన్ని దినదినము అభివృద్ధి చూసి ఒక పెద్ద చెట్టుగా వచ్చి దాన్ని ఫలములు పొందినప్పుడు అది ఆత్మీయ పరిపక్వతలకు వచ్చినది. విశ్వాస జీవితము కూడా మనము వచ్చిన దినము నుండి దినదినములు, సంవత్సరములు, కాలములు గతించి కొలది మనము ఆత్మలో అభివృద్ధి పొందాలా, ఆత్మలో పరిపక్వత పొందాలా. ఆ పండులు ఏ విధంగా అయితే పరిపక్వత కలిగి ఉన్నవో, ఆ చెట్లు పూత పట్టి ఏ విధంగా సువాసన ఇస్తున్నాయో, దేవుడు నిన్ను నన్ను ఆ విధంగా ఉండాలని ఆశపడుతున్నారు. అంజూరపు కాయలు పరిపక్వములోకి వచ్చాయి.
ద్రాక్ష చెట్టు పూత పట్టి సువాసననిచ్చుచున్నవి. ఆత్మీయ బిడ్డగా, దేవుని కుమారుడిగా ఆత్మలో ఇంకను నువ్వు అభివృద్ధి పొందాలా, దేవుని వాక్యములో ఇంకను అభివృద్ధి పొందాలా, దేవునితో సహవాసములో ఇంకను అభివృద్ధి పొందాలా, ఇంకను నీ జీవితంలో ప్రత్యేకించబడుకుని దేవుని శిష్యత్వంలోకి నువ్వు వచ్చి దేవుని కొరకు జీవించే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుణ్ణి ఎప్పుడైతే నీవు మహిమపరుస్తావో, దేవుణ్ణి ఎవరైతే గణపరుస్తారో మహిమపరుస్తారో వారిని మహిమపరుస్తానంటున్నాడు, గణపరుస్తానంటున్నాడు. దేవుణ్ణి ఎవరైతే బలపరుస్తారో వారిని దేవుడు బలపరుస్తానంటున్నాడు. దేవుని వాక్యములో ఏది పొల్లైనది తీసిపోదు. ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన నిత్యము నిన్ను నన్ను నిలబెట్టే దేవుడు, నిన్ను నన్ను నడిపించే దేవుడు. ఆయన మహిమ కొరకు మనల్ని బలపరిచే దేవుడు. ఇదేనా మన 4 విషయాలు చెప్పాను. విశ్వాసుల పిలుపు దేని కొరకంటే మొట్టమొదటిది ప్రత్యేకించబడుట, రెండవది సహవాసము, మూడవది శిష్యత్వము, నాలుగవది మహిమ. ఈ 4 మనం పొందుకుంటే మనకు ఏమి కిరీటాలు ఇస్తాడు, ఏమి బహుమానాలు ఇస్తాడో 4 విషయాలు చెప్తాను. మొట్టమొదటిదిగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుతారా? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ ఒక కిరీటాన్ని ఇస్తున్నాడు. ఎవరికి కిరీటాన్ని ఇస్తాడంటే, ఎవరికి ఆ కిరీటం దొరకబడుతుందంటే, ఆ కిరీటం ఏంటంటే క్రౌన్ ఆఫ్ లైఫ్. ఆ కిరీటం ఏంటంటే క్రౌన్ ఆఫ్ లైఫ్. ఎవరికి ఇస్తాడు ఆ కిరీటము? ద మార్టర్స్ రివార్డ్. ఎవరికి ఆ కిరీటం ఇస్తాడంటే అంత సాక్షులకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని కొరకు శ్రమలు పడిన వారికి ఆ ప్రతిఫలం ఇస్తాడు. దేవుని కొరకు నిందలు పొందిన వారికి, అవమానాలు పొందిన వారికి ఆ కిరీటాన్ని ఇస్తాడు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. 10 దినములు శ్రమ కలుగును. తర్వాత ఏమిస్తాడంటే, మనము మరణము వరకు నమ్మకముగా ఉంటే నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. ఈ జీవ కిరీటాన్ని ఎవరు పొందుకుంటారు? ఇందాక చెప్పిన 4 విషయాలు మన జీవితంలో ఉండాలి. క్రైస్తవుడికి ప్రార్థన వాక్య జీవితము ఎంత ప్రాముఖ్యమైనదో, ప్రత్యేకించుకుంటా దేవునితో సహవాసం చేయుట, శిష్యత్వంలో ఉండుట, దేవుని మహిమపరచుట అంతకన్నా ఎక్కువ ప్రాముఖ్యమైనది. ఎవరికి ఇవ్వగలుగుతున్నాడు ఇవన్నీ? ఇవి మన జీవితంలో ఉంటే మనకు జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. దేవుని కొరకు శ్రమ పొందడానికి హింసలైనా, కష్టాలైనా, శ్రమలైనా ఎవరు పొందుతారంటే ఇవన్నీ మన జీవితంలో ఉంటే మనం దేవుని కొరకు ప్రయాసపడే వ్యక్తులుగా ఉంటాము. దేవుని కొరకు పరిగెత్తే వ్యక్తులుగా ఉంటాము. దేవుని కొరకు నిలబడే వ్యక్తులుగా ఉంటాము. ప్రత్యేకించబడ్డావంటే నీవు లోకం వైపు చూడవు. నీవు ప్రత్యేకించబడ్డావంటే ప్రభు వైపు చూస్తావు. దేవునితో సహవాసం ఉంటే లోకంతో సహవాసం ఉండదు. దేవునిలో శిష్యత్వం ఉంటే, దేవునికి శిష్యుడిగా ఉంటే మనుషుల కొరకు ఆలోచన చేయవు. దేవుని మహిమపరిచే నీవు ఇతరుల కొరకు, ఇతరులకు భజన చేయడానికి, మనుషుల కొరకు ప్రాకులాడే వ్యక్తిగా నీవు ఉండవు. అందుకే నీవు శ్రమలొచ్చినా, ఇబ్బందులొచ్చినా దేవుని కొరకు నిలబడతావు. మరణము వరకు నమ్మకముగా ఉంటావు. దేవుడు నీకు జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. విశ్వాసులను పిలుస్తున్నాడు. కిరీటాలు ఇవ్వడానికి పిలుస్తున్నాడు. విశ్వాసులను పిలుస్తున్నాడు. బహుమానాలు మన ఎదుట ఉంచబడ్డాయి. బహుమానాలు, దేవుడిచ్చే బహుమానాలు, దేవుడిచ్చే బహుమానాలు మన ఎదుటున్నాయి. దేవుడిచ్చే బహుమానాలు మనం పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే అశ్రద్ధ, దేవుని యందు భయభక్తులు లేని జీవితం మనం బ్రతుకుతున్నాం. దేవుని యందు నమ్మకము, యథార్థం లేని బ్రతుకు మనం బ్రతుకుతున్నాం. దేవుని కొరకు త్యాగము చేయలేని వ్యక్తులుగా మనం జీవిస్తున్నాం.
చిన్న శ్రమ వస్తే, చిన్న కష్టం వస్తే దేవుణ్ణి వదిలిపెట్టేస్తున్నాం. ఆదివారం దిన మన బంధువులు వస్తే దేవుని వదిలిపెట్టేస్తాం. ఆదివారం దిన మనకు పని ఉంటే దేవుని వదిలిపెట్టేస్తాం. ఆదివారం మన ఇంటి దగ్గర ఉండి మనం టైం పాస్ చేస్తాం. ఆదివారం దినము దేవుని దినము, అది పునరుద్ధానపు దినము, దేవుడు తిరిగి లేచిన దినము. దేవుడు ఆయన తనను మరలా పునరుద్ధానుడై లేచి ప్రజలకు ప్రత్యక్షపరుచుకున్న దినమును మనము మిగతా దినములాగా మనము వదిలేస్తున్నాం. దేవుడు దృష్టిలో నీవెలా ఉన్నావు? మనుషులందరూ ఎవరి దృష్టి కొరకు చూస్తున్నారంటే, మనుషుల దృష్టి కొరకు, మనుషుల మెప్పు కొరకు, మనుషుల కోరికల కొరకు బ్రతికే వ్యక్తులుగా ఉన్నారు. ప్రభువు దుఃఖిస్తున్నారు. ఇది నా దినము, నా విశ్రాంతి దినము. ఈ దినమున యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించుట, కిరీటాలు బహుమానాలు తర్వాత దేవుని యందు భయభక్తులు మనము కనపరచలేకపోతున్నాం. నీకు కిరీటం ఏ విధంగా వస్తుంది? ఒక IAS ఎగ్జామ్ నువ్వు రాస్తే, నీవు ఉత్తీర్ణుడివై నీకు ర్యాంక్ వస్తే, నీవు ఆ IAS పోస్ట్ పొందుకుంటావు. నీవు దేవుని సన్నిధానంలో నిలబడకుండా, బలపరచబడకుండా ఈ కిరీటాలు నీవు ఏ విధంగా పొందుకుంటావు? క్రైస్తవులుగా పిలబడే వారందరికీ కూడా పరలోక రాజ్యం ఉందనుకుంటున్నారు. శ్రమలు వస్తే వదిలేస్తారు, పరలోక రాజ్యంలో నేను వెళ్ళిపోతానని పరిగెత్తే ప్రజలను మనం చూస్తున్నాం. పరిగెత్తే ప్రజలను చూస్తున్నాం. దేవుని సన్నిధానంలో దుఃఖముతో ఈ మాటలు చెబుతున్నా. దేవుడిని విడిచిపెట్టవద్దు. నీకు బహుమానం ఉన్నది, నీకు అనేక కిరీటాలు నీ ఎదుట ఉంచబడతాయి. శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టే వ్యక్తిగా ఉండొద్దు. కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోయే వ్యక్తిగా ఉండొద్దు. ఇంటి దగ్గర టైం పాస్ చేస్తూ దేవుణ్ణి మర్చిపోయే వ్యక్తులుగా ఉండొద్దు. దేవుణ్ణి మర్చిపోవడానిక? నీకు బ్రతుకునిచ్చిన దేవుణ్ణి, నీకు జీవమునిచ్చిన దేవుణ్ణి నీవు తెలియక ఇంకను లోకంలో బ్రతికేస్తున్నాము, లోకానుసారంగా బ్రతికేస్తున్నాము. అంత సాక్షులకు, దేవుని కొరకు శ్రమలు నిందలు పొందిన వారికి ప్రతిఫలం ఇస్తాడు. క్రౌన్ ఆఫ్ లైఫ్, జీవ కిరీటాన్ని ఇస్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం మనం చూద్దాం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షించబడును. ఆయన నామం కొరకు, ఆయన కొరకు ఎవరైతే ద్వేషించబడతారో, అంతము వరకు సహిస్తారో వాడు రక్షించబడతాడు. వాడికి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. దేవుడిచ్చే ప్రతిఫలము నీవు పొందుకుంటావు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుతారా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనము. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచి ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఆయన జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. ఎవరికి ఇస్తానంటున్నాడు? శోధనలను సహించిన వాడు ధన్యుడు. శోధనకు నిలిచి ప్రభువుని ప్రేమించే వాడికి వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానం ఏమిటంటే జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. శోధనలను సహించగలుగుతున్నామా? శోధనలు మనము సహించి దేవుని కొరకు బ్రతకగలుగుతున్నామా? శోధనలు సహించిన వాడికి జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. జీవ కిరీటాన్ని ఇస్తున్నాడు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16 నుంచి 18 వరకు వచనాలు మనం చూస్తే, ఇక్కడ మనకు శద్రకు, మేషకు, అబేద్నెగోలు మనకు కనిపిస్తారు. ఇక్కడ 3 వ్యక్తులు కనపడుతున్నారు మనకి.
ఈ ముగ్గురు వ్యక్తులు వీరు దేవుని కొరకు ఏదైనా ఎవరినైనా వ్యతిరేకించే వ్యక్తులుగా మనము చూస్తున్నాము. ఈ 3వ అధ్యాయం 16 నుంచి 18 వచనం వరకు మనకు చూస్తే, షద్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు పశ్చాత్తరమేవలని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడేమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను నీ దేవతలను మేము పూజింపుమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనము. ఇక్కడ శద్రకు మేషకు అబేద్నెగోను ముగ్గురిని చూస్తే, వీరు ముగ్గురు కూడా ఆ రాజుకు వ్యతిరేకంగా ఆ రాజు నిలబెట్టిన ప్రతిమను పూజించమని చెప్తున్నాడు. ఎన్ని శ్రమలైనా పడతారు, అగ్నిగుండంలో ఇబ్బంది అయినా పడ్డానికి వారు తీర్మానం చేసుకున్నారు. తీర్మానం చేసుకుని ఏం చెప్తున్నారంటే, నా దేవుడు సమర్థుడు, మమ్మలను రక్షిస్తాడు, మా దేవుడు సమర్థుడు, మమ్మలను రక్షిస్తాడని ఆ రాజుకు వ్యతిరేకముగా పలుకుతున్నారు. శోధనలు శ్రమలు కూడా జయిస్తే, కష్టాలు బాధలను వచ్చుకుంటే, ఓర్పు కలిగి జీవిస్తే నీకు బహుమానం ఉన్నది. ఆ పరుగు పందెములో నీవు పొందుకునే బహుమానము జీవ కిరీటము. జీవ కిరీటము నీకు ఇచ్చే కిరీటము జీవ కిరీటము. జీవ కిరీటము ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం మనం చూస్తే, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. పౌలు చెప్పగలుగుతున్నాడు, నీవు నేను చెప్పగలుగుతున్నామా? ఈ మాట నీవు నేను చెప్పగలుగుతున్నామా? పరుగు కడముట్టించితిమి, కడముట్టించితిమి. మంచి పోరాటము చేశాను, దేవుని కొరకు నిలబడ్డాను, దేవుని కొరకు ప్రయాసపడ్డాను, దేవుని కొరకు పరిగెత్తాను, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని అని నీవు ధైర్యముగా చెప్పగలవా? ధైర్యముగా చెప్పగలవా? ఈ కిరీటమును మనం పొందుకోవాలంటే మన పరుగు పందెమును, మన గురిని, మన లక్ష్యాన్ని, మన శ్రమలను, శోధనలు వచ్చినప్పుడు అన్నీ కూడా దేవుని కొరకు సహిస్తే నీకు జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. 2వ కిరీటం ఏమిటో మనం చూద్దాం. 2వ కిరీటం ఏమిటో చూద్దాం. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ కూడా అనుగ్రహించును. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ మరో కిరీటాన్ని ఉంచబడ్డది. మొట్టమొదటిది నీతి కిరీటము, మొట్టమొదటి జీవ కిరీటము, 2వది జీవ నీతి కిరీటము మన ఎదుట ఉంచబడినది. ఎవరికి ఈ కిరీటం ఇస్తాడు? కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 19వ వచనము. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 19వ వచనము. ఈ 19వ వచనంలో మనం చూస్తే,
నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆయన యందు భయభక్తులు గల వారికి, నరుల ఎదుట దేవుణ్ణి మహిమపరచు వారికి, నరుల ఎదుట దేవుణ్ణి ప్రకటించే వారికి, మనుషుల ఎదుట దేవుణ్ణి గణపరిచే వారికి కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. నీతి కిరీటము, నీతి న్యాయమైన కిరీటాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎవరికి ఇవ్వడానికి? ఆయన యందు భయభక్తులు కలిగి మనుష్యుల మధ్య ఆయన్ని గణపరిచే వ్యక్తులకు, ఆయన్ని మహిమపరిచే వ్యక్తులకు ఆయన నీతి కిరీటం ఇస్తానంటున్నాడు. ఆయన ఇచ్చే కిరీటము మనము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఆయన ఇచ్చే కిరీటాన్ని మనము పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? 4వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. దేవుడు ఇచ్చే కిరీటాలను మనం పొందుకోవాలా? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను విని ఆయనకు నమ్మకంగా బ్రతికితే ఆయన మనకు ఒక కిరీటాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ నీతి కిరీటం ఎవరికి దొరుకుతుందంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం మనం చూస్తే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగలిందురు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి. పరలోక ధనమును మనం కూర్చుకొనాలి. ఆ పరలోక ధనమును, పరలోక రాజ్యములోకి అటువంటి ధనమును మనము కూర్చుకుంటే అక్కడ తినివేసేది, అక్కడ దొంగలు ఇటువంటివి ఉండవు, అక్కడ నిట్టూర్పులు కన్నీళ్లు ఉండవు, అక్కడ సంతోషమే. ఆ కిరీటమును పొందుకోవాలి. అక్కడ దేవుడిచ్చి బహుమానమును, ఆ కిరీటమును నువ్వు పొందుకోవాలంటే ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి మనుష్యుల ఎదుట, రాజుల ఎదుట, అధికారుల ఎదుట, ప్రజల ఎదుట దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. దేవుణ్ణి గణపరిస్తే, దేవుణ్ణి మహిమపరిస్తే నీకు ఒక కిరీటాన్ని ఆయన దాచి ఉంచాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? తీతుకు రాసిన పత్రిక థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. 2వ అధ్యాయం 13వ వచనము, అనగా మహాదేవుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచున్నవలని మనకు బోధించుచున్నాడు. ఇక్కడ మనకేం చెప్పబడుతుందంటే, ఈ లోకంలో మనము స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. నీతిగా స్వస్థ బుద్ధితోనూ భక్తితోనూ మనం బ్రతికి ఈ లోకంలో బ్రతకాల. నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, అనేక మంది కొరకు ప్రార్థనలు చేసి అనేక మందిని ఆశీర్వదించే వ్యక్తులుగా, అనేక మందికి మేలు చేసే వ్యక్తులుగా మనము జీవించాలి. ఈ లోకములో అనేక మంది ప్రజల కొరకు, వారి కొరకు ప్రార్థనలు చేసే వ్యక్తులుగా మనము జీవించాలి. మహిమా కిరీటము, జీవ కిరీటము, నీతి కిరీటము అవన్నీ మనము పొందుకోవాలంటే దేవుని కొరకు మనం ప్రయాసపడే వ్యక్తులుగా ఉండాలా. దేవుని కొరకు మనము నడిచే వ్యక్తులుగా ఉండాలా. దేవుని కొరకు నడిచే వ్యక్తులుగా మనం జీవించాలి. 2 కిరీటాల కొరకు మనం చెప్పాను. 3వ కిరీటం కూడా చూసి మనము మిగతావి దేవుని చిత్తమైతే వచ్చే వారము మీకు తెలియజేస్తాను. సందేశము కొంచెమే చెప్పాను, ఇంకా మిగతావి దేవుని చిత్తమైతే 2వ వారము చెప్తాను. 3వ కిరీటం కొరకు మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము
4వ వచనం చదువుతారా? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. ఇక్కడ ఒక కిరీటము మన కొరకు దాచి ఈ కిరీటం ఏంటంటే క్రౌన్ ఆఫ్ గ్లోరీ. క్రౌన్ ఆఫ్ గ్లోరీ ఇదేంటంటే మహిమా కిరీటము. మహిమా కిరీటము ఎవరికి కిరీటము? గొర్రెల కాపరిగా దేవుని ప్రజలను నడిపించే వ్యక్తులకు, దేవుని బిడ్డలను కాచుకునే వ్యక్తులకు, దేవుని కొరకు అనేక మందిని నడిపించే దేవుని బిడ్డలందరికీ కూడా, లోకంలో ఉన్న ప్రజలందరికీ, లోకంలో ప్రజలందరినీ కూడా దేవుని శిష్యులుగా చేర్చిన బిడ్డలందరికీ వారిని కాస్తూ దినదినము వారి కొరకు ప్రార్థనలు చేస్తూ దేవుని కొరకు బ్రతికే వ్యక్తులకు ద షెఫర్డ్ రివార్డ్, గొర్రెల కాపరి ప్రతిఫలమిది. మహిమా కిరీటము, క్రౌన్ ఆఫ్ గ్లోరీ. దేవుడిచ్చే కిరీటములు మన ఎదుట ఉంచబడ్డవి. విశ్వాసులుగా మన పిలిపేంటి? మనము పొందే కిరీటాలేంటో మనము చూడగలిగాము. ఈ కిరీటాలను పొందుకొనుటకు, ఈ బహుమానాలు మనం పొందుకొనుటకు దేవుని కొరకు మనము ప్రయాసపడే వ్యక్తులుగా ఉండాలా. నిరపరాధిగా ఉన్నప్పుడే కిరీటధారి అయ్యాడు యేసుక్రీస్తు ప్రభు. మాయన గొప్ప దేవుడు మన జీవితంలో పాపం చేసి కిరీటాలను పోగొట్టుకుంటున్నాము. మానవుడు పతనమయ్యేది అక్కడే. క్రౌన్లెస్ ఇన్ సిన్. మానవుడు పతనమవుతున్నాడు, పాపములు చేసే కిరీటముల పోగొట్టుకున్నాడు. కృప ద్వారా కిరీటము పొందాడు. మానవుడు విమోచించబడ్డాడు. క్రౌన్ ఇన్ గ్రేస్. కృప ద్వారా కిరీటం పొందుకున్నాము. మానవుడు విమోచించబడ్డాడు. మ్యాన్ రిడీమ్డ్. మానవుడు విమోచించబడ్డాడు. మహిమలో కిరీటము పొందాడు. క్రౌన్ ఇన్ గ్లోరీ. మహిమలో కిరీటం పొందాడు. మానవుడు మహిమపరచబడ్డాడు. మ్యాన్ గ్లోరిఫైడ్. మ్యాన్ గ్లోరిఫైడ్. ఇదనమన దేవుడు మనతో అనేక విషయాలు మాట్లాడాడు. క్రీస్తు తన సొంత వారికి ఇచ్చిన పిలుపు, యేసుక్రీస్తు తన సొంత శిష్యులకు, విశ్వాసులకు పిలుపు ఏంటంటే ప్రత్యేకించబడుట, సహవాసంలో ఉండుట, శిష్యత్వంలో ఉండుట, మహిమ పొందుట. ఈ 4 ఉన్న వ్యక్తులు కిరీటాలు పొందుకుంటారు. దేవుని కొరకు జీవించిన వ్యక్తులు జీవ కిరీటాన్ని, నీతి కిరీటాన్ని, మహిమ కిరీటాన్ని పొందుకుంటారు. దేవుడు ఇంకను ఎవరైతే మారు మనసు రక్షణ అనుభవంలోకి రాని ప్రజలున్నారో, ఇంకను దేవుణ్ణి ఎరిగని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇంకను మారు మనసు అనుభవంలోకి రాకుండా దేవుని యందు భయభక్తులు లేకుండా జీవిస్తున్న ప్రజలందరూ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దేవుడు ఈ దినమున చెప్తున్నాడు, మారు మనసు రక్షణ అనుభవంలోకి వస్తే దేవుడు మీకు కిరీటాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మిమ్మలను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభువు మీతో ఉండునట్లుగా అటువంటి బహుమానాలు, అటువంటి కిరీటాలు మనందరికీ ఇచ్చుటకు అటువంటి కృప, అటువంటి సహాయం మనందరికీ కలుగునుగాక. ఆమేన్. కృప కలిగిన దేవోచ్చల తండ్రిని బంగారు పాదాలకు వెళ్ళని వందనాలు, స్తోత్రం. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించాము. అనేక మంది ప్రజలకు వారి జీవితంలో ఇంకను ఆత్మీయ పరిపక్వతలకు వచ్చుటకు మీరు ఎక్కడ చూపించండి. దేవ వాక్యం ద్వారా వారి జీవితాలను ఇంకను బలపరచుకుంటూ మీరు ఎక్కడ చూపించండి, సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరు లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా కానుకలు తీయబడతాయి. అందరు లేచి నిలబడి ఒక పాట పాడుచుండగా కానుకలు తీయబడతాయి. పాట అయిపోయిన తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదంతో
మనము కూడికను ముగించుకుందాం. అందరు లేచి నిలబడి ఒక పాట పాడుచుండగా కానుకలు తీయబడతాయి. లైవ్ లో ఉన్నవారు, యూట్యూబ్ లో చూస్తున్న వారు కూడా అక్కడ డిస్ప్లే చేయబడిన నెంబర్కి ఫోన్ పే గాని గూగుల్ పే గాని చేయవచ్చును. సంఘంలో ఉన్న బిడ్డలు ఈ కవర్లు మీ ఎదుట ఉంచబడ్డాయి. ఈ రామ్ ఫర్ రివైవల్ మినిస్ట్రీస్ కవర్లు మీ ఎదుట ఉంచబడ్డవి.